అమిత్ షా కేంద్ర ప్రభుత్వం హోమ్ మినిస్టర్ అమిత్ షా చేసినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిపై చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా మా బీఎస్పీ పార్టీ తరఫున వైరా నియోజకవర్గ ఇన్ఛార్జిగా మేము డిమాండ్ చేస్తున్నాం. మన దేశానికి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా రాజ్యాంగాన్ని అందించి ఎంతోమంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలకు ఆశాజ్యోతిగా పేదలకు రిజర్వేషన్ కల్పించి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపినటువంటి దేశానికే వెన్నెముక లాంటి ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవహేళన చేస్తూ పార్లమెంట్లో ఈ యొక్క అమిత్ షా గారు చేసినటువంటి అవహేళన మాటల్ని ఉపసంహరించుకొని వెనక్కి తీసుకోవాల్సిందిగా మరి సిపిఎం పార్టీ మరియు బీఎస్పీ పార్టీ మిత్రపక్షాలు అదేవిధంగా కుల సంఘాలు కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్టీల నుంచి నిరసనలు వెల్లువెత్తుతాయని బీఎస్పీ పార్టీ తరఫున వైరా నియోజకవర్గ ఇన్ఛార్జి మండల అధ్యక్షుడు మరియు తంబర నరసరావు గారు, అదేవిధంగా మాలమహనాడు మండల అధ్యక్షుడు వీరస్వామి గారు, అదేవిధంగా రిపోర్టర్స్ కూడా దళిత రిపోర్టర్స్ ఎంతోమంది కూడా మేము నిరసనలు వ్యక్తం చేస్తున్నాం. అసలు పోయినసారి ఎన్నికల్లో దేశ ఎన్నికల్లో మోడీ గారు మేము రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పేసి వ్యాఖ్యలు చేసిన వెంటనే భారతదేశంలో బడుగు బలహీన వర్గాలు మరియు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలు కూడా రాజ్యాంగం పోతే మేము ఏమీ చేయలేము, రోడ్డు మీద పడాల్సి వస్తాయి, మాకు ఉద్యోగాలు ఉండవు, ఇప్పటికే అగ్ర కులాలకి మేము బానిసలుగా పనిచేస్తున్నాం కాబట్టి అని చెప్పేసి ఓటుతో బుద్ధి చెప్పారు. కొద్దిలో అయితే బీజేపీ ప్రభుత్వం ఓడిపోయే పరిస్థితి ఏర్పడ్డాయి. ఇంకా వాళ్ళకి అవగాహన లేకపోవడం, కేంద్ర మంత్రులకి బీజేపీ పార్టీ మరి అమిత్ షా గారికి ఇంకా దాని గురించి అవగాహన లేకపోవడం, ఇంకా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి అవహేళన మాట్లాడటం ఇది సిగ్గుచేటని మేము మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.